ఎవడా రికార్డులు కొడుతున్న షోలోకి రికార్డింగ్ డాన్స్ వాళ్ళు పిలిచారు? ఏంటన్నా ఏదో డల్ గా ఉన్నావు? నేను పోదాం అనుకుంటున్నారా? రాత్రే కదన్నా పోయావు, మళ్ళీ ఎక్కడికి? రే పైకి పోదాం అనుకుంటున్నారా బాబు? పైకే కదన్నా పోయావు. రే దరిద్రుడా, రే దరిద్రుడా, చచ్చిపోదాం అనుకుంటున్నారా? చచ్చి కూడా పోదాం అనుకుంటున్నావు అన్నా? అరే అమ్మ నన్ను ఎప్పుడన్నా కాదు, అంత వైలెంట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? కోవిడ్ వైరస్ వచ్చింది కదా, దాని వల్ల అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు, ఎవరు ఈ బయట. వైరస్ వెళ్ళలేకపోతుంది, అందుకే బాధ. అయినా వెళ్ళిపోయే ముందు నా లైఫ్ హిస్టరీ మొత్తం తెరిచిన పుస్తకాల్లో పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సార్ మాస్టర్ ఏమంటున్నారు? అదే కొత్తవే ఓ రిలీజ్ చేస్తాను అంటున్నాడు, చేసే అన్నా. వెళ్ళిపోయే ముందు ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఇచ్చి వెళ్తా. ఎందుకు ఆ లీక్స్ ఏవో ఇస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో చూస్తారు. మీది కాదు ఎంటర్టైన్మెంట్ అంటే. లాస్ట్ వీక్ మిత్రవింద కోసం ఒక డాన్స్ చేసి చూసా, జనాలు ఎగబడుతున్నారు దానికోసం. మిత్ర విందా సంగతి ఏమో గానీ ఈ బిందె సంగతి అందరూ మాట్లాడుకుంటున్నారు. మన బిందెల తర్వాత బిందెలకు మాటలేసే వాళ్ళకి ఇద్దరున్నారు, కావాలని పిలు. ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? హీరోయిన్స్ వారం వారం చెప్పలేక వస్తున్నాను, ఎవ్వండి అమ్మట్లా. హీరోయిన్స్ అక్క ఎంతైనా చాలా అందంగా ఉన్నావు అక్క. థ్యాంక్ యూ. నీ డిజైనర్ కి ఎంత ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా ఎంత బాగున్నావో, నీ మేకప్ మ్యాన్ కి ఎంత ఇచ్చినా తక్కువే. థ్యాంక్స్ అక్క. వాళ్ళు తీసుకున్నానికి వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, మీరు తీసుకుంటున్న దానికి ఏం చేయట్లేదు అనేది మా బాధ. అయ్యో నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఓహో, నువ్వు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసావా? పద పద అక్క. ఇంత సీరియస్ చెప్తే భయ్యా, ఇంత సీరియస్ చెప్తే ఎంటర్టైన్మెంట్ అంటాదేంటి? సరేగాని ఆ. 5,000 5,000 దేనికి? ఇలాంటి అద్భుతమైన పంచులు ఉంచాలంటే ఎడిటర్ 5,000 అడుగుతున్నాడు. ఎడిటర్ 5,000 అడుగుతాడు ఉంచడానికి. ఫోన్ కట్ చేసేమను. కాదు, ఆయన ఉంచుతాడంట. ఏ ఆయనకి 5,000 కావాలంట, ఆయనకి 5,000 కావాలంట. సరే ఇవన్నీ కాదు, ఆయన తీసుకెళ్తావా? సరే, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు అంటావుగా. దా క్వీన్స్ టీమ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టాస్క్ మీకు ఇస్తున్నాను, నేను చెప్తా టాస్క్ ఏంటో. ఓకే మీరిద్దరు ఇటు సైడ్ బాయ్స్ హాస్టల్ లో ఉంటారు, వీళ్ళిద్దరు గర్ల్స్ ఇటు సైడ్ గర్ల్స్ హాస్టల్ లో ఉంటారు. ఓకే ఓకే డన్. ఆ రెండు హాస్టల్ కామన్ గా పని చేస్తాను, నేను వార్డెన్ కింద ఉంటా. రెడీ. ఈ హాస్టల్ కి నేను చాలా స్ట్రిక్ట్ వార్డెన్. యు నో హూ ఐ యామ్? హార్ట్ విస్కో హాస్టల్, హార్ట్ విస్కో హాస్టల్, హార్ట్ విస్కో మ్యాన్. బుధవారం సార్ 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 మాస్టర్ బుధవారం. బుధవారం గారు. హలో శుక్రవారం గారు. కొత్త అడ్మిషన్స్ కదా, మేమందరూ మీ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. అయ్యో తప్పకుండా అమ్మా. 1 by 1 మీ పేరు చెప్పండి. నా పేరు రుచి. నేను సుచి. ఏజ్ ఇప్పటికింకా నా వయసు నిండా 16. 16 ఒక్కట్లా అమ్మా, 16 రెండురా. ఆధార్ 3 లేసిన తప్పులేదు సార్, ఆధార్ 3 లేసిన తప్పులేదు సార్. మీరు వెళ్ళండి, రుచి గారు మీరు వెళ్ళండి. మీ పేరేంటమ్మా? సుచి అండి. ఏ సుజయ్, తెలుసా మన గురించి? తెలీదు. తెలుసుకుంటావు ముందు ముందు. ఏదో సుచి, ఐ లవ్ యూ. చూసిన వెంటనే చెప్పేస్తావా? పోనీ ఒక గంట చెప్పనా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? వాటన్ గారు మీరు మాట్లాడట్లేదని ఆవిడతో మాట్లాడేసామండి. మీలాంటి వాళ్ళకి నేను అడ్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తారు మీరు? సార్ వీడికి నాకు సంబంధం లేదు సార్, వీడి పిలిచింది అమ్మాయిని. వీళ్ళు పంపించేసి వస్తాను. మీ రూమ్ నెంబర్ 101 అమ్మా. ఓకే థ్యాంక్ యూ. మేము యాక్చువల్ గా హాస్టల్లో జాయిన్ ఎవడు అడిగాడరా? మేము హాస్టల్లో జాయిన్ అవుదామని వచ్చాం. నా డ్యూటీ టైం అయిపోయింది. హలో బుధవారం మేము లోపలికి వెళ్ళాలి, మళ్ళీ పక్కకి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయండి బాబు. మరి రాకుండా అక్కడ నుంచి ఏంటే మీరు పిలుస్తున్నారు టోకెన్ నెంబర్ లాగా, అందుకే మేము ఎవరైనా వెయిట్ చేస్తున్నాం. పిలిచేది? ప్రసాదం పెడతారు ఏంటి లైన్ లో పిలవడానికి? ఏం కావాలి? హాస్టల్లో రూమ్ కావాలి. నాకు కూడా హాస్టల్లో రూమ్ కావాలి. నీకైతే అసలు లేదు. అన్నంటే ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు, మాకు రూమ్ కావాలి. నాకు రూమ్ లేకపోయినా పర్లేదండి, వైఫై కావాలి. అంటే అన్న వీడియోలు చూద్దామని. నువ్వు వైఫై ఏం అవసరం లేదు, అన్న లైవ్ వీడియోలు చేస్తాను మాకు. సార్ ఏంటి సార్? వీటికి దూరంగా ఇవ్వండి రూమ్ ఏదన్నా. నాకు అన్న పక్కన ఇవ్వండి, ఎందుకంటే అన్న ఎప్పుడు ఎటు వెళ్తాడో తెలియదు. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను నైట్ షిఫ్ట్ అండి. అంటే ఏంటి సార్? కంపెనీ పేరు నైట్ అండి, మనోడు జాబ్ షిఫ్ట్. కాదా ఈ గురించి మొత్తం నువ్వే చెప్తా, ఇది చెప్పడా? ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇది కూడా అమీర్పేట్. నువ్వు? నా నైట్ షిఫ్ట్.
సార్ మాకు ముందు హాస్టల్లో ఫుడ్ మొత్తం వాటి గురించి రూల్స్ చెప్పండి. పొద్దున్నే లేవగానే సార్ వాటర్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మార్నింగ్ 2 స్పూన్స్ 2 స్పూన్స్ 2 స్పూన్స్ ఫ్రెష్ అవుతావా? సరే మార్నింగ్ సార్, ఇది ఎర్లీ మార్నింగ్ సార్. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇంత ఫాస్ట్ గా మీరు స్నానం చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్ హాస్టల్లో బెటరా? వెళ్తుంటే ఆన్ ది వేలో ఇస్తాం సార్, ఇలా క్యాచ్ అంటాం సార్ మేము. ఎవడైనా బ్రేక్ఫాస్ట్ ఇలా తింటాడా అయ్యా? మధ్యాహ్నం పరిస్థితి ఏంటి సార్? బ్రేక్ఫాస్ట్ ఇంత హెవీగా తిన్నాక నైట్ కరకర ఆకలేయాలని చెప్పి నైట్ వరకు ఆపుతాం సార్. డిన్నర్ చెప్పండి. డిన్నర్ సార్ పెద్ద అరిటాకు ఉంటుంది సార్, నీళ్ళు జల్లేసి మొత్తం తుడిచేసి 6 మెతుకులు సార్ ఫస్ట్. 6 మెతుకులు సార్ ఫస్ట్. ఆఫ్టర్నూన్ ఏమీ లేకుండా నైట్ 6 మెతుకులు. అరిటాకు మీద సార్ 6 మెతుకులు కూరని తెస్తారు సార్. ఒక బెండకాయని 18 ముక్కలు చేసి అన్ని రూములు పెడతాం. అన్ని రూములకి పెడతారా? తలుపు కొట్టి ముక్క పెట్టి వెళ్ళిపోతాం. రూమ్ లో వాళ్ళందరూ ఒక బెండకాయని 18 ముక్కలు చేసి అన్ని రూములకు పెడతారంట. చివరిలో కిల్లి ఏమన్నా ఇస్తారండి? అయ్యో సార్ మామూలు కూడా ప్రతి రూమ్ ముందుకి మా వాడు వస్తాడు వచ్చి అన్నకు భోజనం లేకపోయినా పర్లా, బెడ్ పరుపు అంత నీట్ గా ఉంటే చాలండి. చాలా బాగుంటుంది సార్. ఒక పరుపు ఉంటుంది పెద్దది, ఒక కాలే పెట్టాలి సార్ అందులో. మీరు భయం ఇస్తే ఇంకో కాలు పెడితే సైరన్ మోగిపోతుంది సార్. మరి మిగతా బాడీ అంతా గోడ కానుకుని సెల్ల పడకూడదు. ఈ వార్డును మనల్ని ఎలాగో వెళ్ళవట్లేదు. మనం పని చేద్దాం, లేడీ గెటప్ వేసుకుని వెళ్ళావు అనుకో. అన్నా మేము లేడీ గెటప్ ఎత్తు, నువ్వు పొరపాటున మమ్మల్ని లేడీ గెటప్ వేసుకొని మనం కూడా ఇప్పుడే ఊరి నుంచి దిగాము, హాస్టల్లో జాయిన్ అవుతామని చెప్పానని లేడీస్ హాస్టల్కి వెళ్ళిపోతాం. అది మ్యాటర్. ఎవరమ్మా మీరు ఈ టైంలో వచ్చారు? ఇప్పుడే ఊరు నుంచి బస్ దిగామండి. ఇక్కడ ఎవరు లేరు, మీ లేడీస్ హాస్టల్లో కొంచెం ఒక రూమ్ ఇస్తారేమో. అయ్యో భలేవారమ్మా, పదండి పదండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి. అమ్మాయిలు కొత్తగా మీ హాస్టల్లో జాయిన్ అవుతారు వీళ్ళు. మీ పేరు? నా పేరు సక్కుబాయ్. మీ పేరు? తొక్కుబాయ్. తొక్కు ఏం చేస్తుంటావు? నేను మా ఊర్లో ఉంటాను. మరి ఊరు నుంచి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఈ ఊరు రావడానికి మా చెల్లిని అడగండి. నీ పేరు సక్కు? సక్కు చెప్పు. ఎప్పటికీ మారు కదా నువ్వు. రుచి అలా కాదు. సిగ్గు లేదా? ఇది గర్ల్స్ హాస్టల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళండి. మీతో పరిచయం పెంచుకుందాం వచ్చి. అలా కొట్టద్దు. ఎంత పెద్ద స్కిట్ ప్లాన్ చేశాను నీకోసం. వాళ్ళు ఓడిపోయాక కూడా ఎంత కంఫర్టబుల్ జోన్ లో పెట్టాను. రెడీరా నాన్న కూర్చోండి. సూపర్ సూపర్ వెరీ గుడ్ యాక్టింగ్. వీళ్ళిద్దరికి ఇప్పుడు నేను టాస్క్ ఇస్తాను. మామూలుగా ఉండకూడదు, తెలుసు కదా సంగతి. అబ్సల్యూట్లీ. రెడీ. ఇప్పుడు మీరు అద్భుతమైన ఆర్టిస్ట్, నేను చూసుకుంటా అని చెప్పాను, మీరు వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు మీరు ఆర్టిస్టా కదా? బ్రో ఆర్టిస్ట్ నాట్ యాక్టింగ్. కళలు ఉన్నాయి మీలో. కళలు ఉన్నాయి. పెయింటింగ్ వేస్తానండి. ఫస్ట్ ఓ పని చేద్దాం మేడం, డీల్ వద్దాం. ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి అవతల వ్యక్తి నుంచి ప్రేమను పొందుతారు, ఒక హగ్ వస్తుంది. అండ్ సెకండ్ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఇంకా అద్భుతం, వాళ్ళకైతే హగ్ విత్ నైస్ గెస్చర్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వేస్తాడు. సరే ఫస్ట్ ఆది కోసం ఒక పేపర్ అది స్కెచ్ ఇవ్వండి. అది జాగ్రత్తగా ఆలోచించుకుని మనస్ఫూర్తిగా వేయి. మొత్తం వేసాక నన్ను ఒకసారి పిలు, డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇటు వచ్చా. దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే నాకైతే అర్థమైపోయింది ఎవరిదో ఈ ఫోటో. తిప్పండి చూడాలి ప్లీజ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆది దగ్గర నుంచి ఇది, బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. సో మీరేమన్నారు? ఫస్ట్ వాళ్ళకి ఏ వస్తుంది? హగ్ కదా? yes ఆది గారు. గ్రేట్ టాలెంట్, సూపర్. థ్యాంక్ యూ.
బాబు సుధీర్ కూర్చున్నావేంటే ఏవా టాస్ చేయవా? అన్నా నువ్వు గీయాలి. నాది ఓన్లీ హగ్గుతో ఆగింది, నీది హగ్గు కిస్ కూడా ఉంది నీకు. ఆల్ ది బెస్ట్. మాట ప్రకారం ఫస్ట్ ఆయన గెలిచాడు, నాకు జరిగింది. జరిగాయి. మాట మీద ఉంటాం మేము, తెలుసుగా. రెండో వాళ్ళు గెలిస్తే ఏమవుద్ది? Girl, just let me be your man. I wanna hold your hand and take you to your నువ్వే తిప్పు అయిపోయింది. ఆగా తిప్పగా ఆగా అయిపోయిందా? baby, you're the only one for me. ప్రదీప్ అన్న నెహ్రూ గారు ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఎవరిది భయ్యా నువ్వు గీసింది? ఇట్స్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ప్రదీప్ మాచిరాజు. అన్నయ్య కాదు ప్రదీప్, బట్ మీరు ఓన్లీ హగ్ ఇచ్చారు, కిస్ కూడా ఇవ్వాలి కదా. ఇచ్చానుగా. కిస్ కూడా ఇవ్వాలి కదా. ఈ ముక్కు కనుక ఇటు నుంచి ఇటు వచ్చుంటే కష్టపడి నీ కోసం గేస్తే ముద్దెవ్వా నాకు నువ్వు. దా. థ్యాంక్ యూ.